ఇన్ఫాక్ట్ నన్ను అడిగితే అసలు మళ్ళీ బ్రతకడానికి అవసరం ఏముందండి, ఇంకో జీవితానికి అవసరం ఏముంది? మన కోర్టులు పోలీస్ స్టేషన్లు ఏమి సరిగ్గా పనిచేయలేదు అంటారా? 15 ఫైల్స్ ఇంత దారుణానికి చేసినటువంటి వాళ్ళు ఈ కోర్టులో ఉన్నారు, ఏజెంట్ చెప్పి తిరుగుతున్నారు. తన శిక్ష పడింది ఎవరికైనా? అనంతర జీవితంలో వీళ్ళందరినీ మీరు పట్టుకుని శిక్షించగలరా? మీరు ఏ శిక్ష వేస్తారు హిట్లర్కి ఒకరు పట్టుకున్నవారు? సర్వ సృష్టికర్త ఆయనే ఆ ప్రపంచానికి నాయకుడు. అదండి బిలాల్ గారు. అయితే మీరు లాస్ట్ వీడియోలో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు లాజికల్గా మళ్ళీ జీవిస్తాము అనే దానికి అవకాశాలు ఏమున్నాయి, 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పి చాలా బాగా చెప్పారు. అయితే ఇప్పుడు పాసిబిలిటీ ఉన్నంత మాత్రాన మళ్ళీ తిరిగి బ్రతుకుతామని చెప్పి రూల్ ఏం కాదు కదండి అలాగా. ఇన్ఫాక్ట్ నన్ను అడిగితే అసలు మళ్ళీ బ్రతకడానికి అవసరం ఏముందండి, ఇంకో జీవితానికి అవసరం ఏముంది? ఈ 60-70 ఏళ్ల జీవితంలోనే కావాల్సిన కష్టాలు, మళ్ళీ ఇలాంటి లైఫే జీవించాలంటే నా వల్ల కాదండి. ఓకే, అసలు ఇంకోసారి జీవితం అనేది నా వల్ల కాదని అంటున్నారు. అసలు మరణాంతర జీవితం యొక్క అవసరం ఏముంది, మరణం తర్వాత మరో జీవితం యొక్క నీడ్ ఏముంది అన్నది కూడా మనకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే చెప్పారు, ఇక్కడ ఒక మనిషి వచ్చి మహా అయితే 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు జీవితాన్ని గడుపుతున్నాడు. కానీ ఆ మనిషి ఆ 60 ఏదైతే ఎన్ని సంవత్సరాలు అయితే జీవితాన్ని గడుపుతున్నాడో సాటిస్ఫైడ్ లైఫ్ని గడుపుతున్నాడా? లేదు. తను ఎంతైతే శ్రమిస్తున్నాడో, ఎంతైతే కష్టపడుతున్నాడో, కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఆ వ్యక్తికి దక్కుతుందా? లేదు. ఎంత కష్టపడతాడండి, మహా అయితే చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉంటాడు. స్కూల్ లైఫ్ కష్టపడతాడు, దాని తర్వాత వచ్చేటటువంటి జాబ్ కోసం శ్రమిస్తూ ఉంటాడు. జాబ్లోకి వెళ్ళిన తర్వాత సంపాదనలు పెడుతూ ఉంటాడు, లేదా పనిలోకి వెళ్ళిన తర్వాత సంపాదనలు పడుతూ ఉంటాడు. సంపాదన కూడా దేనికోసం అంటే తన కుటుంబం కోసం, ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపడానికి. గడపగలుగుతున్నాడా ఆనందకరమైనటువంటి జీవితాన్ని? గడపాలని అలా వెళ్తూ ఉంటాడు, అడిగి ఏదో రోగం వచ్చేది, ఏదో వ్యాధి వస్తుంది. ఎంతైతే సంపాదించుకున్నాడు అప్పుడు దాకా అవన్నీ కూడా మళ్ళీ మైనస్లో వెళ్ళిపోతాయి. డబ్బున్నోడు అలాగే బాగానే బ్రతుకుతున్నాడు. కానీ ఇక్కడ ఎవరికి అన్యాయం జరిగిపోతుంది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కోరుకున్న లైఫ్ని వాళ్ళు బతకలేరు. ఎంతసేపు సాక్రిఫైస్ చేస్తూనే పోతూ ఉండాలి వాళ్ళు. మరి డబ్బు ఉన్నోళ్ళు ఏమన్నా ఆనందంగా హ్యాపీగా ఆహ్లాదంగా ఉన్నారంటే వాళ్ళు కూడా మేము ఆనందంగానే ఉన్నాము అన్న ఊహలు బతుకుతున్నారు. వాళ్ళ యొక్క బాధల్ని, వాళ్ళ యొక్క లోన్లీనెస్ని దేంతో హైడ్ చేస్తున్నారు అంటే డబ్బుతో, రాయల్టీతో వాళ్ళు హైడ్ చేస్తూ వెళ్తున్నారు. సాటిస్ఫైడ్ లైఫ్ ఎవరు బతకట్లేదబ్బా. పోనీ ఇక్కడ జస్టిఫై పరంగా, న్యాయ వ్యవస్థ పరంగా అందరికీ న్యాయం జరుగుతుందా అంటే న్యాయం కూడా అందరికీ సరి సమానంగా ఎక్కడ దక్కట్లేదు. అంటే ఇప్పుడు మీరేమంటారు, మన కోర్టులు పోలీస్ స్టేషన్లు ఏమి సరిగ్గా పనిచేయట్లేదు అంటున్నారా? మీరన్న పాయింట్కి వద్దామండి. కోర్టులు పోలీస్ స్టేషన్లు ఇవేవైతే ఉన్నాయో వాటిలో అందరికీ శిక్ష పడుతుందా? తప్పు చేసిన ప్రతి ఒక్కడు శిక్షను అనుభవిస్తున్నాడా? లేదు. కెమెరాకి, మీడియాకి, సోషల్ మీడియాకి కనబడేటటువంటి తప్పులు కొన్ని అయితే కనపడని తప్పులు ఎన్ని ఉన్నాయండి? లేవంటారా? చాలానే ఉంటాయి. హిట్లర్ ఎంతమందిని చంపేశాడండి? దాదాపు 20 లక్షల మందిని చంపేసాడు. దాదాపు ఒక 10-20 లక్షల మందిని చంపేశాడు. అంత దారుణంగా చంపిన తర్వాత ఏ పోలీస్ పట్టుకున్నారండి? ఏ జైల్లోకి వెళ్ళాడు? ఏ శిక్షను అనుభవించాడు? సింపుల్ గా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. కరెక్టేనంటారా? న్యాయ వ్యవస్థ ఉందంటారా? న్యాయం జరిగిందంటారా? లేదని చెప్పారు. లేదు, న్యాయం జరగలేదు ఇక్కడ. మొన్నటికి మొన్న బాగా వైరల్ అవుతున్నటువంటి కేసు ఏంటి అంటే Epstein ఫైల్స్ లో మామూలు సామాన్యులు ఉన్నారండి? కాదు, చాలా గొప్పోళ్ళు, చాలా ధనవంతులు. వాళ్ళు చిన్న పిల్లల మీద దౌర్జన్యం, చిన్న పిల్లల దగ్గర లైంగిక వ్యవహారాలు, ఇంత దారుణాన్ని చేసినటువంటి వాళ్ళు ఈ కోర్టులో ఉన్నారు, ఏజెంట్ చుట్టూ తిరుగుతున్నారు. తన శిక్ష పడింది ఎవరికైనా? అబ్బాయికి ఏం శిక్ష పడట్లేదు. అంటే మీరు ఏమంటున్నారంటే ఇక్కడ భూమి మీద అన్యాయం జరుగుతుంది, కరెక్టే ప్రాక్టికల్ గా. సో మరణాంతర జీవితంలో వీళ్ళందరినీ మీరు పట్టుకుని శిక్షించగలరా? అంటే ఇప్పుడు హిట్లర్ 20 లక్షల మందిని చంపేశాడు, మీరు ఏ శిక్ష వేస్తారు హిట్లర్కి ఒకళ్ళు పట్టుకున్నా కూడా? నేను చెప్పాలనుకుంటుంది, ఈ ప్రపంచం ఎలాంటిది అంటే ఈ ప్రపంచాన్ని మన వైదిక ధర్మంలో పరంగా, లేకపోతే మన ఇండియన్స్ ప్రకారంగా ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటాం కాబట్టి ఈ ప్రపంచం ఎలాంటి ప్రపంచం అంటే కర్మభూమి అంటారండి దీన్ని. ఇక్కడ ఏవైతే పనులు చేసుకుంటామో ఆ పనులకి తగినటువంటి రిజల్ట్ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే ఇక్కడైతే దొరకదు. ఎందుకంటే ఇది వర్క్ ప్లేస్ మాత్రమే. ఇక్కడ కర్మలు చేసేటువంటి ప్రపంచం మాత్రమే. ఫల అనుభవ ప్రపంచం మరొకటి ఉంది. సో ఆ ఫలానుభవ లోకంలోనే ఫలాలు అనేది, రిజల్ట్ అనేది లభిస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక హిట్లర్కి పరలోకంలో న్యాయమైనటువంటి శిక్ష ఎలా దక్కుద్ది? ఇదే కదా మీరు చెప్పింది. కరెక్టే. ఇక్కడ 10 లక్షల మందిని చంపినటువంటి వాడిని ఇక్కడ ఎలాంటి శిక్ష ఇవ్వగలం మనం? ఎన్నిసార్లు చంపేయగలం మనం?
ఒకసారి చంపాలి. ఎంత టార్చర్ పెట్టినా ఒకసారి చంపగలం. 10 లక్షల పోయి ఒకసారి చంపినా న్యాయం జరిగింది అనిపిస్తుందా? లేదు. అదైతే అనిపించదు. కానీ పరలోక జీవితం, మరణాంతర జీవితం, ఈ జీవితానికి సంబంధించినటువంటి లీడ్ ఎవరిది అంటే భూమి ఆకాశాలను సృష్టించినటువంటి ఆ సర్వ సృష్టికర్త వీటికి నాయకుడిగా ఉంటాడు. పిఎం, సీఎం లేకపోతే ఏఐ యుగం ఇవి కావు పరిపాలించేది ఎవరు అంటే సర్వ సృష్టికర్త. ఆయనే ఆ ప్రపంచానికి నాయకుడు, ఆయనే ఆ ప్రపంచాన్ని నడిపించేటటువంటి మహాశక్తివంతుడు. సో ఆయన శిక్ష ఎలాంటిది అంటే, మొదటిసారి మనల్ని పుట్టించారు అసలు ఏమీ కానప్పుడు, ఇందాక మాట్లాడుకుందాం, అవును మాట్లాడుకుందాం, మరణం ఇచ్చాడు, మరణం తర్వాత మళ్ళీ పుట్టించాడు. చనిపోయిన వ్యక్తిని మళ్ళీ పుట్టించేటటువంటి శక్తి అతనికి ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా హిట్లర్ లాంటి వాడు అలాంటి ప్రదేశంలో ఆయన చేతుల్లో చిక్కాడు, ఆయన అండర్లోకి వచ్చేసాడు. ఎలాంటి శిక్ష విధిస్తాడు అంటే 10 లక్షల సార్లు చర్మాన్ని కాలుస్తూ ఉంటాడు, 10 లక్షల సార్లు అరుస్తూనే ఉంటాడు, 10 లక్షల సార్లు చేస్తూనే ఉంటాడు, 10 లక్షల సార్లు ఆ వ్యక్తి యొక్క చర్మం కాలుతూనే ఉంటది. ఎంత ఊహించుకుంటూ ఉంటుంది ఎలా ఉందండి? ఒక్కసారి చేయి మీద వేడి నీళ్ళు పడితేనే ప్రాణం విలవిల్లాడుకొద్ది. అలాంటిది 10 లక్షల సార్లు చావు కోసం కాలుతూ ఉంటే అది కదా న్యాయం, అది కదా నిజమైనటువంటి శిక్ష అనేది. సో ఆ ప్రదేశం అనేది ఉండాలి, ఉంటేనే మాత్రమే అక్కడ మాత్రమే మనకు సరైనటువంటి న్యాయం జరుగుద్ది. ఎందుకంటే ఆ జీవితానికి సంబంధించినటువంటి యజమాని ఎవరు అంటే ఆ సర్వ సృష్టికర్త. ఓకే.